ఈపీఎస్ పెన్షనర్లకు నమస్కారం. సంవత్సరాలుగా మీరు పరిమితులు, సుదీర్ఘ నిరీక్షణలు మరియు సంక్లిష్టమైన ప్రక్రియలతో నిండిన సిస్టమ్ను నావిగేట్ చేశారు. కానీ త్వరలో మీకు తెలిసిన ప్రతిదీ తలక్రిందులుగా తిరగవచ్చు. దీని అర్థం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? ప్రస్తుత పెన్షన్ సిస్టమ్ మరియు మీ ముందుకు వస్తున్న విప్లవాత్మకమైన కొత్త విధానానికి మధ్య ఉన్న అద్భుతమైన వ్యత్యాసాలను మేము వెల్లడిస్తున్నాము. టాపిక్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము. ఈపీఎఫ్ కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు విధానాన్ని ఆమోదించిందని కేంద్ర కార్మిక మంత్రి మరియు ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మన్సుఖ్ మాండవ్యా ప్రకటించిన విషయం మీకు తెలిసిందే. ఈ కొత్త విధానం దేశవ్యాప్తంగా సుమారు 78 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రస్తుత ఈపీఎస్ సిస్టమ్ మరియు కొత్త కేంద్రీకృత వ్యవస్థ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి. ప్రస్తుత ఈపీఎస్ వ్యవస్థ ఒక్కో ప్రాంతానికి 3 నుంచి 4 వరకు బ్యాంకులకు పరిమితం. ధృవీకరణ కోసం శాఖ సందర్శన అవసరం. ప్రాంతీయ ఆంక్షలు. కొత్త కేంద్రీకృత వ్యవస్థ ఏదైనా బ్యాంకు, ఏదైనా శాఖ సందర్శన అవసరం లేదు. దేశవ్యాప్తంగా పెన్షన్ ఉపసంహరణ సౌలభ్యం. సిపిపిఎస్ యొక్క ముఖ్య ప్రయోజనాలు. ఫ్లెక్సిబిలిటీ. పెన్షనర్లు ఇప్పుడు దేశంలోని ఏ ప్రాంతంలోని ఏ బ్యాంక్ బ్రాంచ్ నుండి అయినా తమ పెన్షన్ని పొందవచ్చు. సౌలభ్యం. ప్రాంతాల మధ్య వెళ్లేటప్పుడు పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను బదిలీ చేయవలసిన అవసరం లేదు. మార్పు సౌలభ్యం. బ్యాంకులు లేదా శాఖలను బదిలీ చేయవలసిన అవసరం లేదు. కొత్త కేంద్రీకృత సిస్టమ్ ప్రారంభ తేదీ. కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ జనవరి 1, 2025న ప్రారంభించబడుతుంది. ఇది ఈపీఎఫ్ఓ మరియు బ్యాంకులకు పరివర్తనకు సిద్ధం కావడానికి సమయాన్ని ఇస్తుంది. సిపిపిఎస్ యొక్క అదనపు ఫీచర్లు. తదుపరి దశలో ఈపీఎఫ్ఓ మరింత సౌలభ్యం కోసం ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కొత్త విధానం వల్ల పెన్షన్ పంపిణీ ఖర్చులు తగ్గుతాయని ఈపీఎఫ్ఓ అంచనా వేస్తోంది. ఈ కేంద్రీకృత విధానం ఈపీఎఫ్ఓ యొక్క ఆధునికీకరణ ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇది పెన్షనర్ల నుండి దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరిస్తుంది మరియు పెన్షన్ పంపిణీ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. 2025లో మీ ముందుకు రానున్న మరింత సౌకర్యవంతమైన మరియు యూజర్ ఫ్రెండ్లీ పెన్షన్ సిస్టమ్ కోసం సిద్ధంగా ఉండండి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయడం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ నొక్కడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.